జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో కేవలం రెండే రెండు నక్షత్రాలను ఇండికేట్ చేసేది పాము, సర్పం. మన శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా యోని అనేది ఉంటుందండి. యానిమల్ని ఇండికేట్ చేస్తుంది, జంతువుని ఇండికేట్ చేస్తుంది, అలాగే పక్షిని కూడా ఇండికేట్ చేస్తుంది. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి, మృగశిర నక్షత్రంలో జన్మించిన వారిని ఇండికేట్ చేసే యోని ఏంటంటే పాము. ఈ రెండు నక్షత్ర జాతకులు చాలా అనూహ్యంగా ఉంటారండి. వీరు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో, ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో ఎవ్వరూ కూడా ఊహించలేరు. సొంత విషయాల గురించి చాలా మౌనంగా ఉంటారండి. అంటే చాలా రహస్యంగా ఉంటారు. వారి గుట్టుని మాత్రం ఎవరితోనూ బయట పెట్టరు. అయితే ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వారికి ఓపిక కాస్త ఎక్కువగా ఉంటుందండి. ఓపిక ఎక్కువే, ఓపిక నశిస్తే మాత్రం కోపం కూడా ఎక్కువే. ఆకర్షణీయంగా ఉంటారు. నిజానికి వీరు ఇతరుల యొక్క యోగక్షేమాల గురించి బాగా ఆలోచిస్తారు. కానీ వీరి ప్రవర్తన మాత్రం చూస్తానికి ఎలా ఉంటుందంటే ఇతరుల ఆరా తెలుసుకోవటానికి ఎక్కువగా పరితపిస్తున్న వారిలాగా ఉంటారు. అంటే చూస్తున్న వారికి వీరి స్వభావం ఎలా కనపడుతుందంటే వీరి గుట్టు మాత్రం బయటికి పెట్టరు, కానీ అందరి ఆరాని తెలుసుకుంటారు, అందరి విషయాలను తెలుసుకుంటారు అన్నట్లుగా ఉంటుంది. వీరి మనసులో ఉన్న మంచి భావానికి వీరి ఆకారానికి అస్సలు సంబంధం ఉండదండి. అంటే రెండిటి మధ్య అంత తేడా ఉంటుంది, వీరి ఆకారానికి వారి నిజమైన స్వభావానికి. సమాజంలో చాలామంది వీరి మంచి మనసును అర్థం చేసుకోలేకపోతారు. ఒక మోనార్క్ లాగా ఫీల్ అవుతారండి. వీరు ఎవ్వరి మాట వినరు అన్నట్లుగా అపార్థం చేసుకుంటారు. వీరికి జ్ఞానము ఎక్కువే, అంతర్దృష్టి కూడా ఎక్కువే. ముందు ముందు భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు చేస్తారు. ముందు జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది వీరికి. కానీ ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వారు మాత్రం జీవితం పట్ల, కుటుంబం పట్ల, కుటుంబ విషయాల పట్ల, సొంత విషయాల పట్ల, వ్యక్తిగత విషయాల పట్ల, సంతానానికి సంబంధించిన విషయాల పట్ల చాలా రహస్యంగా ఉంటారండి. ఎవ్వరితో ఒక్క మాట కూడా చెప్పరు. ఇతరుల గురించి తెలుసుకుంటారే తప్ప ఎవ్వరికీ కూడా వీరి రహస్యాల గురించి, వీరి ఇంటి గుట్టు గురించి బయట పెట్టరు. ఒకవేళ ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎవరి మీదైనా నమ్మకం కుదరలేదనుకోండి, వారు సహాయం చేయటానికి వచ్చినప్పటికీ కూడా మోసం చేయటానికి వచ్చినట్లుగా భావిస్తారు. అంటే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి, మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ఎదుటి వారి మీద ఉంటే పూర్తిగా నమ్మకం ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు. వారు సహాయం చేయటానికి వచ్చినా సరే వారిని నిందిస్తారు. వీరికి ఒక మనిషి మీద నమ్మకం కుదరనంత వరకు వారు చెప్పిన ఏ మాట కూడా వినరండి. అపనమ్మకంగానే చూస్తారు. అలాగే రోహిణీ నక్షత్ర జాతకులకు, మృగశిర నక్షత్ర జాతకులకు పొసెసివ్నెస్ ఎక్కువగా ఉంటుందండి. అంటే వీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారనుకోండి, వారు నాకే సొంతం అనుకుంటారు. నాకే వారి మీద ఎక్కువగా ఆధిపత్యం ఉండాలి అనుకుంటారు. వేరే వారు వీరికంటే వారి మీద అతి ప్రేమ చూపిస్తున్నా వీరికి నచ్చదు. పొసెసివ్నెస్ అనటం కన్నా కూడా జెలసీ అనవచ్చండి. అయితే వీరిని సర్పంతో ఎందుకు పోలుస్తారంటే రోహిణీ నక్షత్ర జాతకులకు, మృగశిర నక్షత్ర జాతకులకు పగ పెట్టుకునే ధోరణి ఉంటుంది. ఎవరి మీదైనా పగ పెట్టుకుంటే మాత్రం, పగ పడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. ఆ పగ అలానే ఉంటుంది. అందుకే ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక మనిషి మీద ఉంటే 100%, 100% నమ్మకం ఉంటుంది, లేకపోతే 100% అపనమ్మకమే ఉంటుంది. నమ్మితే పూర్తిగా నమ్ముతారు, నమ్మకపోతే పూర్తిగా నమ్మరు. వారి స్వభావం ఇక అంతే.
రిస్క్ తీసుకోవటానికి వెనకాడరు. వీరిని కనుక ఎవరైనా కావాలని ఇబ్బంది పెట్టాలి అని చూస్తే మాత్రం, లేదా వెనక ఉండి గోతులు తవ్వాలి అని చూస్తే మాత్రం ఒక పాములాగా పగపడతారు అనటానికి ఏమాత్రమూ కూడా సందేహం లేదండి. అందుకే జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి 27 నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా కేవలం రోహిణి నక్షత్రానికి, మృగశిర నక్షత్రానికి మాత్రమే యోని సర్పం, పాము. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారికి రోహిణీ నక్షత్ర జాతకులు కానీ, మృగశిర నక్షత్ర జాతకులు కానీ వ్యక్తిగతంగా తెలిస్తే మాత్రం వారితో మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు, వారితో గొడవ పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ మీద పగపడితే జీవితాంతం వదిలిపెట్టరు. మిమ్మల్ని ప్రేమించినా అంతే, ప్రేమించినా సరే పూర్తి ప్రేమను చూపిస్తారు. మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఒక్క మాట అన్నా ఊరుకోరు. మీకంటే ఎక్కువగా వీరికే కోపం వస్తూ ఉంటుంది. అంటే నమ్మితే అంత గాఢంగా ప్రేమిస్తారు, నమ్మకపోతే పగను పెట్టుకుంటారు. అతివృష్టి లేకపోతే అనావృష్టి అనే సామెత ఉంది కదా, అది వీరికి బాగా వర్తిస్తుందండి.